హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. రండి, ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడేసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే, నేను మార్నింగ్ చిన్న చెప్పుల షాపింగ్ ఒకటి ఉంటే వెళ్ళాను అనమాట బయటికి. ఓకే, చాలా షాప్స్ తిరిగాను. నేను చెప్పాను కదండి, షాపింగ్ వీడియోలో చెప్పాను అనుకుంటా నేను, ఎంతసేపు షాప్ చేస్తాను, నేను ఎలా షాప్ చేస్తాను అని. మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, తెలుస్తుంది మీకు నేను ఎంతసేపు షాప్ చేస్తాను అని. సో నేను అట్లా బయటికి వెళ్ళాను, చెప్పుల షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో చాలాసేపు తర్వాత ఒక చెప్పులు అయితే తీసుకున్నా, హీల్ తీసుకున్నాను అండ్ నార్మల్గా ఫ్లాట్ కూడా తీసుకున్న తర్వాత ఏమైంది, ఇంకా అంతసేపు తిరిగిన తర్వాత ఫుడ్ ఆకలిస్తుంది కదా గైస్, ఆబ్వియస్లీ. ఇంకేం చేశానంటే వస్తూ ఉంటే మా పీజీ పక్కన ఒక కొత్తగా పెట్టారనమాట, స్టార్ట్ చేశారు అక్కడ పానీపూరి, దహీపూరి, ఇంకా చాట్, మిర్చి బజ్జీ, కట్ మిర్చి, బజ్జీస్, సమోసాస్, పకోడాస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. స్నాక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి గైస్. సో నేను ఏం చేశానంటే, సరే అక్కడికి వెళ్దాము, పానీపూరి తిందాము అనుకొని ఫస్ట్ అయితే బయలుదేరాను. ఏం చేశాను, షాపింగ్ బ్యాగ్ తెచ్చేసి పీజీలో పడేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఈ లోపల చాలా వాటర్ అవుతున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, పానీపూరి తింటాను కదా, పానీపూరిలో పానీ ఉంటాయి కదా, మళ్ళీ సపరేట్గా పానీ తాగడం ఎందుకు, ఏ లెవెల్కి ఆలోచించాను చూసారా నేను. ఇంకా పానీ ఉంటాయి కదా, మళ్ళీ సపరేట్గా తాగడం ఎందుకు, పానీపూరి తింటాం కదా అనేసి పానీపూరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, నాకు మళ్ళీ దహీపూరి నచ్చింది. సరే అని పానీపూరి స్కిప్ చేసి మళ్ళీ దహీపూరికి వెళ్ళిపోయాను గైస్. వాడేం చేశాడు, దహీపూరి స్టార్ట్ చేశాడు చేయడం. నేనేమనుకున్నా అంటే, వాడికి యూజువల్లీ అందరికీ వచ్చే ఉంటుంది కదా, సో అలాగే వాడికి కూడా వచ్చు కదా అనేసి నేను ఇంకెళ్ళి పక్కన కూర్చున్నాను అనమాట. సో వాడేం చేస్తున్నాడు, జస్ట్ అది పానీపూరికి బొక్కెట్టేసి ఇంకంతే ఉన్నాడు గైస్. చాలాసేపు చూశాను నేను, వాడు అంతే ఉన్నాడు. ఇంకా వేరే అమ్మాయి వచ్చి అప్పుడు చెప్తుందనమాట, ఇది ఇలా వేయి, అది అలా వేయి, సేవ్ వేయి, దహీ వేయి అని చెప్తుంది. ఇదేంట్రా బాబు, వీళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం నా మీదే ప్రయోగం చేస్తున్నారా అనుకుని భలే భయం వేసింది గైస్. తర్వాత ఇంక మొత్తం కంప్లీట్ చేశాడు పాపం. కంప్లీట్ చేసేసి ఇంక ఇచ్చాడనమాట. ఇస్తే ఇంకా నేను ఫస్ట్ బయటకే నాకు అర్థమైపోయింది, పాపం ఏం రాదు, ఫస్ట్ టైం నా మీదే ప్రయోగం చేశారు అందరూ అని. సరే అనేసి కామ్గా తినేసి అడిగాను అనమాట, ఏంటి ఫస్ట్ టైం చేశారా, నా మీదే టెస్ట్ చేశారా అంటే, ఇంకా చెప్పింది, ఏంటి మేడం బాగాలేదా అంటే, నార్మల్గా ఈ అబ్బాయి కొత్త అందుకనే అట్లా మేడం, ఏమనుకోకండి, నెక్స్ట్ టైం నుంచి మంచిగా ఉంటుంది అని చెప్పారు. పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఆ అబ్బాయి అంత కష్టపడి చేశాడు కదా గైస్, దానికన్నా మనం క్రెడిట్ ఇవ్వాలి కదా. మనము వంటలో పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు, సో మన వంట గుర్తొచ్చేసింది అనమాట. సో ఇంకేం చేశాను, ఇట్స్ ఓకే అని చెప్పేసి సైలెంట్గా పే చేసేసి తర్వాత కట్మిర్చి తిన్నాను కదా, అది మాత్రం సూపర్ అంటే సూపర్గా చేశాడు, నిజంగా నెక్స్ట్ లెవెల్. అంతే, చాలా బాగా చేశాడు గైస్. నాకు యాక్చువల్లీ ఈ దారి మధ్యలోనే చెప్పాను కదా, పానీపూరి అనుకుని దహీపూరి తిన్నానని. ఇక్కడే ఒక డౌట్ వచ్చింది గైస్, నాలాగా ఇంత తెలివిగా ఎంతమంది ఆలోచిస్తారు అంటే, లైక్ వాటర్ తాగాలనిపించినా కూడా తాగకుండా పానీపూరి తింటాం కదా, పానీపూరిలో పానీ ఉంటాయి కదా, సో వాటర్ సపరేట్గా ఎందుకు తాగాలి, ఇలాంటి తెలివితేటలు ఇంత తెలివిగా నాలాగా ఎంతమంది ఆలోచిస్తారు, ఎంతమంది ఉన్నారు, కమెంట్ చేసేయండి గైస్, మాట్లాడేసుకుందాం. ఓకే, స్టోరీలోకి వచ్చేద్దాం ఇప్పుడు. మళ్ళీ ఏం జరిగింది, అది తిన్నాను కదా, మిర్చి తిన్నాను కదా, మిర్చి సూపర్ అంటే సూపర్గా చేశాడు, చెప్పాను సూపర్గా చేశారు మీరు మిర్చి. పానీపూరి కొంచెం డెవలప్ చేసుకోవాలి, దహీపూరి అని చెప్పి, పానీపూరి కాదు గైస్, దహీపూరి అంటే పానీపూరిలో పానీ ఉన్నాయి కదా, మనం అక్కడే ఆగిపోయాం అనమాట. సో పానీపూరి కాదు, దహీపూరి కొంచెం ఇంకొంచెం మంచిగా చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పి ఏదో మనకి వచ్చిన వంట సలహాలు ఇచ్చేసి వచ్చానమాట. దాని తర్వాత ఏమైంది, ఇంకా అక్కడి నుంచి పీజీకి వచ్చేసాను. ఇంకా యాక్చువల్లీ అసలు నేను వెళ్ళింది దేనికి అంటే, వాటర్ అవుతున్నాయని వెళ్ళాను కదా, వాటర్ తాగాలి అని. పానీపూరి పోయి దహీపూరి అయింది, దహీపూరి ఏమో వరస్ట్గా ఉంది, అండ్ దానితోడు మిర్చి తిన్నాను కదా, కట్ మిర్చి. ఇంకా పీజీ లోపలికి వచ్చేటప్పటికే మామూలుగా వాటర్ అవ్వలేదు గైస్. అమ్మ ఎంత దాహం వేసిందో, ఇంకా ఫాస్ట్గా లిఫ్ట్లోకి వచ్చేసి ఫాస్ట్గా వచ్చేసాను పైకి వచ్చేసరికి ఫస్ట్ వాటర్ తాగి అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది గైస్. వామ్మో, చాలా బిగ్ అడ్వెంచర్ చేశాను అనమాట నేను. ఒకదాని కోసం వెళ్ళి ఇంకోటి ట్రై చేసి అది ఫెయిల్ అయిపోయి
ఇన్ని అడ్వెంచర్లు అయినాయి గైస్ తినడానికి వెళ్ళినప్పుడు. మీకు ఇలాంటి అడ్వెంచర్లు ఎప్పుడైనా అయ్యాయా? అంటే ఫస్ట్ టైం చెఫ్గా కానీ, ఫస్ట్ టైం ఏదైనా ఐటెం ట్రై చేసే వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఐ మీన్ ఆ ఫస్ట్ ప్రయోగం మీరే ఎప్పుడైనా తిన్నారా? అది బాగుందా బాగాలేదా? నచ్చకపోతే ఏ ఐటెం తిన్నారు? నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఏ ఐటెం తిన్నారు? నేను కూడా ఈరోజు తెలుసుకోవాలి ఏ ఐటెం తిన్నారని. నేను దహీపూరి తిన్నాను గైస్. మీరే ఐటెం తిన్నారో తెలుసుకోవాలి నేను. కమెంట్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. అండ్ అలాగే గాయస్ చెప్పడం మర్చిపోయాను, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ షార్ట్స్ అన్నీ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు గాయస్. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, దాంతో నాకు ఇంకా బూస్టప్ వస్తుంది. ఇంకా మంచి మంచి నేను బయటికి వెళ్ళిన ప్రతి స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా మనం మాట్లాడేసుకుందాం కామెంట్స్లో, ఓకేనా? సో ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలా? డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎస్ఆర్ బ్లాగ్స్ బెల్ మర్చిపోకండి గైస్.